హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన ఆసూరి పావని గారు ఆదిలాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్, నువ్వు చేసే పని ఏదైనా 100% చేయాలి. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అంటూ మనందరం కూడా ఆ దివి నుండి భువికి దిగి వచ్చిన దేవుళ్ళమే అని మనందరికీ మరొక్కసారి తట్టలేపి చెప్పిన మన అందరి ప్రియతమ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎంతో చక్కగా రోజు ఈ జూమ్ సెషన్లో ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అద్భుతంగా జరుగుతున్నాయి. నాకు ఈ అవకాశం రావడం థ్యాంక్ యూ మేడం. అందులో భాగంగా ఈరోజు సార్ అందించిన సందేశాల నుంచి మనం ఆ సార్ సందేశాలు ఎన్నిసార్లు విన్నప్పటికీ కూడా మనకి మళ్ళీ వింటూ వింటూ ఉంటే ఆ సబ్జెక్ట్ కాస్త కొత్తగా అర్థమవుతుంది. మనకి తెలిసినదే అయినా కూడా మళ్ళీ విన్నప్పుడు ఇంకా సరికొత్తగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. నాకు తెలిసిన జ్ఞానాన్ని కాస్త మీ ముందు మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సారు చెప్పిన సందేశము, నువ్వు ఏది చేసినా సరే అందులో 100% సాధన చేస్తేనే అది ముక్తికి మార్గం. మన అందరికీ తెలుసు, ప్రతి మనిషికి కూడా ఎన్నో తెలివితేటలు ఉంటాయి. ఏ మనిషి అయినా కూడా ఊరికే రారు. ఏదో ఒక మన జీవిత లక్ష్యం కోసమే వస్తారు. ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి మనిషికి కూడా ఒక లక్ష్యం తీసుకునే ఈ భూమి మీద జన్మ తీసుకుంటాం. అది అందరికీ తెలుసు. ఎవరు కూడా కానీ అందులో పరిపక్వత రావాలి అంటే మనం చేసే సాధన, మనం ఎంతవరకు చేస్తున్నాం, ఏది చేస్తే అది తిరిగి వస్తుంది. మనం ఎంత చేస్తే అంత వస్తుంది. మనం ఎంత చేస్తామో అంతవరకే తెలుసుకుంటాం. మనం తెలుసుకోవాల్సిన సత్యాలు కానీ, మనం పొందవలసిన విజయాలు కానీ ఎన్నో ఉన్నాయి. మనం ఈ విధంగా వర్క్ చేస్తే మనం చేసిన దాన్ని బట్టి మనకి ఫలితం వస్తుంది. అంతే కదా మేడం? మనం ఎంత చేస్తే అంత తిరిగి పొందుతాం ఏదైనా కూడా. ఒక ఉదాహరణకి ఒక వేప ఉందనుకోండి, వేప బెరడు తీసుకొని దాన్ని ఫస్ట్ నమిలినప్పుడు మనకి చేదుగా వస్తుంది. ఫస్ట్ మొదటిగానే మనకు తీయదనం రాదు. అందులో నములుతూ ఉంటే చేదు ఉంటుంది. కానీ అలా చేదు ఉన్నదని చెప్పేసి దాన్ని వదిలేయకుండా అలాగే నువ్వు దాన్ని నములుతూ ఉంటే చివరికి దానిలో నుంచి తీయదనం పుట్టుకొస్తుంది. అలాగే కూడా మనం ఏ పనైనా చేసినప్పుడు, ఒక పని చేసినప్పుడు అందులో మనకి సక్సెస్ కాలేదు అని అన్నప్పుడు, వెంటనే దానికి విజయం సాధించలేదు అనుకున్నప్పుడు మనం దాని నుంచి నిరాశపడవద్దు, అపజయం పొందాను అని భావించవద్దు. ఓకే, నాకు రాలేదు, దాని నుంచి నేనేం నేర్చుకున్నాను, నెక్స్ట్ ఏ విధంగా చేయాలి, నేను ఎక్కడ మిస్టేక్ చేశాను, ఎక్కడ సరిదిద్దుకోవాలి అని సరి చూసుకొని దానికి విజయానికి తొలిమెట్టుగా అనుకొని కనుక మనం ముందుకు వెళితే కనుక మనం చాలా హ్యాపీగా వర్క్ చేయగలం. లేకపోతే ఏదైనా మనం చేయాలి అనుకున్నప్పుడు అది మనకి దక్కలేనప్పుడు, ఆ పనిని మనం చేరుకోలేకపోతే మనం అక్కడ చాలామంది నేను ఇంకా చేయలేను, నా వర్క్ ఇంతే కావచ్చు, నాకు రాదు అని అక్కడ ఆగిపోతారు. నువ్వు ఎప్పుడైతే అక్కడ ఆగిపోతావో నీ అక్కడ ఆత్మ ప్రగతి ఆగిపోతుంది. అలా కాకుండా నేను చేయగలను, దాని నుంచి నేను ఒక లెసన్ నేర్చుకోండి. ఈరోజు అందులో నీకు రాలేకపోతే ఎందుకు రాలేదు, నేను ఇక్కడ సరిగా చేయలేదు అంటే నువ్వు దాని మీద సరైన దృష్టి పెట్టలేదు అని అర్థం. నువ్వు ఎప్పుడైతే సరైన దృష్టి పెడతావో, ఎంత నీకు ఇంట్రెస్ట్తో నేర్చుకుంటావో అప్పుడు అది నీకు ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. ఈ రోజు కాకపోతే రేపు. ఎవరైనా సరే అండి, ఒకటేసారి ఇది ఎవరికీ రాదు. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, వాడికి స్కూల్కి మొదటగా వెళ్తాడా? చిన్న పిల్లవాడు ఉన్నాడు, వాడికి స్కూల్కి వెళ్ళాలంటే మొదటగా స్కూల్ అలవాటు చేయడం కోసం పంపిస్తాం. మనం వాడికి మొదటనే చదువు కోసం పంపించాము, స్కూల్ అలవాటు కావాలని పంపిస్తాం. వాడు ఏడుస్తాడు. అలాగే ఏడుస్తున్నాడు కదా అని చెప్పేసి తల్లిదండ్రులు ఇద్దరు కూడా చక్కగా జాబ్ చేస్తారు, వాళ్ళు ఎంతో ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా కూడా వారు ఎందుకు చెప్పరు?
అంటే అక్కడ తను ఆ బాబు స్కూల్కి వెళ్ళి నేర్చుకోవాలి ఆ పాఠాలు. కాబట్టి ఆ బాబుకి స్కూల్కి పంపిస్తాం. అలాగే మనము కూడా పైలోక వాసులం, పైనుంచి మనకు అన్నీ ఉన్నా కూడా ఈ భూమండలం అనే స్కూల్కి వచ్చాం మనం. ఎందుకోసం? మనం అనుభవం అనే పాఠం నేర్చుకోవడం కోసం, ఆ జ్ఞానాన్ని పొందడం కోసం, అనుభవపూర్వకంగా తెలుసుకోవడం కోసమే ఈ భూమి మీదకి ప్రతి మానవుడు కూడా వస్తాడు. ఇది కూడా ఊరికే రాదు. ప్రతి జన్మ కూడా ఎంతో ఉత్తమమైనది. ప్రతి జన్మలోనూ ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ముందుకెళ్తాం. ఏదైనా వెళ్ళాలి చేరాలి అంటే ఒక్కటేసారి చేరుకోం కదా. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకు ముందట పిందె వస్తుంది, దాని తర్వాత కాయ అవుతుంది, దాని తర్వాత పండు అవుతుంది. ఏదో ఒక రోజు అది పండు కావాల్సిందే, కానీ అలా కావాలి అంటే కాస్త సమయం పడుతుంది. ఆ సమయం పట్టడానికి మనం ఓపిక ఉండాలి, ఓపికతో చూడాలి. మనకు కూడా ఏదైనా నేర్చుకోవాలి అంటే ఓపిక సహనం ఉండాలి. వెంటనే ఏది రాదు ఎవరికి కూడా. ఇప్పుడు నువ్వు ఒక బుక్ ఉంది అనుకోండి, ఒక 300 పేజెస్ బుక్ ఉంది. ఆ బుక్ చదివినప్పుడు నువ్వు మధ్యలో తీసి చదివితే నీకు ఏమన్నా అర్థమవుతుందా? లేదు కదా. ఆ బుక్ చదవాలి అంటే, నీకు అర్థం కావాలి అంటే మొదటి నుంచి చదవాలి. మొదటి నుంచి చదివితేనే నీకు అసలు ఆ బుక్ అంటే అన్న విషయం అర్థమవుతుంది. మధ్యలో బుక్ తీసి చదివితే మొదటి ఏంటో అర్థం కాదు, చివరి ఏంటో అర్థం కాదు. అలాగే మనము కూడా ఈ జన్మలోకి మధ్యలో ఉన్నాము. మన ముందు జన్మలు తెలుసుకుంటే కనుక మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో, మన లక్ష్యం ఏమిటో మనకు అర్థమవుతుంది. అలా తెలుసుకోవాలి అంటే, అలా జ్ఞానాన్ని పొందాలి అంటే మొదటగా మనం ఈ భూమి ధ్యానం నేర్చుకోవాలి. ధ్యానం చేస్తేనే, ఆ జ్ఞానం పొందితేనే అది తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఒక మనిషి ఎప్పుడైతే ధ్యానం తెలుసుకుంటాడో, జ్ఞానాన్ని పొందుతాడో, అతనికి మాత్రమే ఆ జ్ఞానం అందుతుంది. లేదంటే సహజంగా ఎవరికైనా తెలుసు. ఇప్పుడు ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా అందుకు ఉదాహరణే. ధ్యానానికి రాకముందు మన జీవితం ఎలా ఉండేది, ఎలా జీవించాం, ఎలా అస్తవ్యస్తంగా ఉండేది. ధ్యానంలోకి వచ్చాక మనం దానిని ఏ విధంగా మలుచుకున్నాం. ఈరోజు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ అందుకు ఉదాహరణగానే నిలిచారు. ఇంత అద్భుతంగా మనందరినీ తయారు చేసిన ఆ పత్రిజీ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఎందుకంటే మన లక్ష్యం ఏంటో, మన అసలు భూమి మీదకి ఎందుకు వచ్చామో తెలిస్తేనే మనం ముందుకు వెళ్ళగలము. మన లక్ష్యం తెలుసుకుంటేనే తప్ప మనం వేరే వర్క్ ఏది కూడా మనం చేయలేము. అలా తెలియాలి అంటే ఫస్ట్ మన లక్ష్యం గురించి మనము తెలుసుకోవాలి. ఒకటికి 2 సార్లు చూడాలి, చదవాలి. ఆ బుక్ అర్థం కాలేదు అంటే మళ్ళీ చదవాలి, మళ్ళీ నేర్చుకుండాలి. అలా నేర్చుకుంటూ సాధన చేస్తూ ఉంటేనే వస్తుంది. ఒకటేసారి కూడా ఎవరికి ఏది కూడా రాదు. రానంత మాత్రాన నేను దానికి అర్హుడని కాదు అని ఎప్పుడు కూడా నిరుత్సాహపడకూడదు. ప్రతి మనిషిలోనూ కూడా ఒక తల్లి ఉంటుంది. ఆ తల్లికి ఆ పిల్లలే సర్వస్వం, ఆ ఇల్లే స్వర్గం. ఆ పిల్లల్ని చక్కగా పెంచుతుంది, పెద్ద చేస్తుంది, ఇంట్లో కావలసిన వారందరికీ కూడా ఏది కావాలో వారికి అందిస్తుంది. ఆ తల్లి ఎప్పుడు కూడా ఇది తన బాధ్యత అనుకుంటుంది, కానీ తల్లి ఎప్పుడు విసుకోదు, నాకెందుకు ఇదంతా అనుకోదు. ఎందుకంటే తనే తల్లి ఆ ఇంటిని ఒక స్వర్గంగా తీరుస్తుంది. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక ఇల్లాలిగా, ఒక ఇంటికి కోడలుగా తన వర్క్ తను చేస్తూ, ఇప్పుడు ప్రతి మహిళ కూడా ఎంతో చక్కగా ఇంట్లో తమ వర్క్ చేసుకుంటూనే ఇటు జూమ్లో ఈ విధంగా చక్కగా అద్భుతంగా ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము అన్నీ కూడా ఎంతో అద్భుతంగా అన్ని రంగాల్లోనూ ఒక స్త్రీ ముందుంది. సార్ ఎప్పుడు స్త్రీకి పెద్ద పీట వేశారు. మనందరికీ తెలుసు ధ్యానమా చక్రం, మహిళా ధ్యానమా చక్రం అంటే ఒక స్త్రీ తన శక్తిని తను తెలుసుకోలేక తను వంటింటికే పరిమితం అన్న విధిలో ముందు ఉండేది. కానీ తను ఎప్పుడైతే ధ్యానం చేస్తుందో, ఒక తల్లి ప్రతి మహిళ కూడా ధ్యానం చేయాలి. ధ్యానం ఫస్ట్ ఇంట్లో ఒక మహిళ ధ్యానం చేస్తే ఆ ఇల్లు అంతా మారిపోతుందండి. ఎందుకంటే ఇంట్లో ఒక తల్లి ధ్యానం చేస్తే ఆ ఇంటి వైబ్రేషన్స్ మారిపోతాయి. ఆ ఇల్లు ఏ విధంగా ఉండాలో ఆ తల్లి ఆ విధంగా సరిదిద్దుకోగలుగుతుంది. ధ్యానం చేసినప్పుడు ఒక పరిపక్వత వస్తుంది, తను జ్ఞానాన్ని పొందుతుంది. కాబట్టి తను ఎలా చేయాలి, ఎలా ఉండాలి అన్నీ కూడా నేర్పుతుంది అందరికీ కూడా. పట్టు పట్టక రాదు, పట్టి విడువరాదు, పట్టు పట్టనేమి బిగియ పట్టవలయు, పట్టి విడుచుట కంటే పడిచచ్చుట మేలయ్య, విశ్వదాభిరామ వినురవేమ.
ఈ సృష్టి మనకందరికీ తెలుసు. మనం ఏదైనా పట్టు పట్టాము అంటే దాన్ని గట్టిగా పట్టుకోవాలి. అది వచ్చేంత వరకు, తెచ్చుకునేంత వరకు ఆ పట్టు వదలకూడదు. అలా వదలడం కంటే చచ్చివడం మేలు అని చెప్తున్నారు. అతను వేమన విశ్వదాభిరామ వినురవేమ. ఈ సృష్టిలో ప్రతి జీవికి కూడా ఒక ప్రత్యేకమైన ఆయుధం ఉంటుంది. ఏ జీవిని చూసుకున్నా ప్రకృతిలో మమైకం ఉన్న ఏ జీవిని చూసుకున్నా కూడా వాటికి ఒక ప్రత్యేకమైన ఆయుధం ఉంటుంది. దాంతోనే తను జీవిస్తుంది. ఉదాహరణకి ఒక అడవిలో వెళ్ళే చిరుతను చూసుకోండి. ఆ చిరుత ఎంత వేగంతో వెళ్తుంది. ఎంత వేగంతో వెళ్ళినా కూడా తను వేటాడాలి అంటే ఏదైనా జంతువు కనిపించినప్పుడు తను వెంటనే వేటాడదు. ఆ చెట్టు పొదల్లో దాక్కొని చూస్తుంది, వాటిని గమనిస్తుంది. అంతా కూడా గమనించి, అంటే అందులో ఏది వీక్గా ఉంది, నేను దేన్ని వేటాడాలి అని ఆ చెట్టు పొదల్లో ఉండి ఆ చిరుత గమనిస్తుంది. అలాగే చీమని తీసుకోండి. ఆ చీమ ఏం చేస్తుందంటే ఎండాకాలం వస్తే తను ఇంట్లో ఊరికే కూర్చోదు. దాని ఒక్కొక్క గింజ తను తీసుకెళ్ళి తన గూట్లో పెట్టుకుంటుంది. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు తనకి రక్ష కావాలి కాబట్టి ముందు చూపుతో తను ఒక్కొక్క చీమ గింజ తీసుకొని అవి వెళ్ళి దాచిపెడుతుంది. అలాగే మనకి ప్రతి మనిషికి ఏ విధంగా ఉండాలి? ఆ రెండు వేరు వేరు కనిపించినా కూడా రెండు ఒకటే. ఆ చిరుత లాంటి వేగం ఉండాలి, ఆ చీమ లాంటి ఓర్పు సహనం ఉండాలి, నెమ్మదితనం ఉండాలి. అవి రెండు కలగలిపినప్పుడే ఒక మనిషి కరెక్ట్గా తన వర్క్ను తను చేయగలడు. ఇప్పుడు ఎలా చేయాలో అలా చేయాలి. సమయం వచ్చినప్పుడు వేగంగా చేయాలి. చేయవలసిన పని ఉన్నప్పుడు మనం సమర్థవంతంగా ఆ పనిని చేయాలి. అలాగే నెమ్మదిగా ఎప్పుడైతే మన వర్క్ ఉందో నెమ్మదిగా చేయాల్సినప్పుడు అలా చేయాలి. ఈరోజు ఈ పరిస్థితులలో ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన టైంలో చేయకుండా అనవసరమైన విషయాల మీద దృష్టి పెడుతూ అనవసరమైన మాటలతోటి చేతులతోటి తను అంతా కూడా డైవర్ట్ అవుతున్నారు. చాలా మంది శాకాహారంగా ఉండకుండా ఆ మాంసం భుజిస్తూ తనంతా ఈ జీవనశైలి అంతా కూడా ఒక రాంగ్ వేలో వెళ్తుంది. అలా కాకుండా చక్కగా తను ఎప్పుడైతే ధ్యానం చేస్తూ సజ్జన సాంగత్యం స్వాధ్యాయం చేస్తూ ఒక శాకాహారిగా ఎప్పుడైతే మారుతాడో తను అంతా కూడా తెలుసుకుంటాడు. ఒక జ్ఞాని అయినవాడు, ఓహో ఇలాగే ఉండాలా, నా జీవిత శైలి ఇలాగే ఉండాలా, నేను భూమి మీదకి వచ్చింది, నాకు ఒక లక్ష్యం ఉంది, దాన్ని చేరాలి అంటే తన వర్క్ తను తెలుసుకుంటాడు. అందుకు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా ఉదాహరణే. ఎందుకంటే ప్రతి మాస్టర్ కూడా అంతకుముందు ధ్యానంలోకి రాకముందు వారి జీవితం ఎలా ఉండేదో అందరికీ తెలుసు. ఎవరిది వాళ్ళు సెల్ఫ్ చెక్ చేసుకుంటే ధ్యానంలోకి వచ్చాక ఎలా మారిపోయాం, ఎలా జీవిస్తున్నాం, మన మాటలు చేతలు చూపు ఏ విధంగా ఉన్నాయి, మనం ఏదైనా చేసాము అంటే మనము అందులో అర్థం ఉండాలి, పరమార్థం ఉండాలి. మన అందరం కూడా మన స్వీయ కళ్యాణం ఎప్పుడో అయిపోయింది. ఈ లోక కళ్యాణం కోసమే ఈ భూమి మీద జన్మ తీసుకున్న వారం పిరమిడ్ మాస్టర్స్ అంటారు సార్. మన అన్ని ఈ ధ్యానంలోకి రావాలి అంటే ఊరికే రారు. గత జన్మల నుంచి ఎంతో సాధన చేస్తూ నేర్చుకొని ఉంటేనే ఇప్పుడు ఈ జన్మలో పిరమిడ్ మాస్టర్స్గా సార్తో పాటు మనం ఈ భూమి మీద జన్మ తీసుకున్నాం. కాబట్టి మనం చేయడం అయిపోయింది. సార్ ఏం చెప్తారు, నువ్వు ఎంత తెలిస్తే అంత చెప్పు నాయన, నీకు ఏ తెలిస్తే ఏ చెప్పు, బి తెలిస్తే బి చెప్పు, నీకు తెలిసిన దాన్ని చెప్పకపోవడం కూడా పాపమే అంటారు. మొదట ఎవరికైనా సరే ఇప్పుడు చెప్పాలి, స్టార్టింగ్ వెళ్ళినప్పుడు క్లాస్ చెప్పమని చెప్తే మొదటికి ఎవరికైనా భయం వేస్తుంది. మనం చెప్పలేకపోతాం, భయపడుతూ ఉంటాం, మన చేతులు వణుకుతూ ఉంటాయి. కానీ నువ్వు ఎప్పుడైతే దానిని భయపడకుండా అక్కడ నువ్వు స్ట్రక్ అయిపోకుండా ఎస్ నేను చేస్తాను నిన్ను నువ్వు ధైర్యం చేసుకొని మోటివేట్ చేసుకుంటే చక్కగా చెప్పగలవు. అంటే తనకు చెప్పాలి అని ఉన్నా కూడా లోపల నేను భయం అణిచిపెట్టేస్తుంది. ఆ భయాన్ని దాటాలి అంటే నువ్వు ఫస్ట్ ధ్యానం అవసరం. ఖచ్చితంగా ధ్యానం చేసి తీరితేనే మనకు అర్థమవుతుంది ఆ విషయం. చాలామంది ఏం చెప్తారు అంటే నాకు చెప్పాలని ఉంది కానీ నేను చెప్పలేకపోతున్నాను. అందుకు ఉదాహరణ నేను కూడా, నాకు చాలా ఉండేది చెప్పాలి, నేను క్లాసెస్ చేయాలి అది ఇదని, కానీ ఆ స్టేజ్ పైకి అక్కడికి వెళ్ళేసరికి నేను చెప్పాలి అనుకున్న మాటలు నాలో అసలు తడబడుతూ ఉండేది, చెప్పడానికి రాకపోయేది. అలా నేను చాలాసార్లు బాధపడేదాన్ని. అసలు నేను ఎందుకు చెప్పలేకపోతున్నాను. నేను నేర్చుకున్న దాన్ని నాకు
అందరికీ పంచలేకపోతున్నాను, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను అని సెల్ఫ్గా నన్ను నేను చూసుకున్నాను. అప్పుడు అనిపించింది, నువ్వు ఈ తప్పు ఒప్పు చెప్పు, చెప్తేనే నేర్చుకుంటావు, లేకపోతే ఎప్పుడు కూడా అక్కడే ఉంటావు. మన ప్రగతి సాధించాలి అంటే మనం నలుగురికి పంచాలి అన్న విషయం నాకు అర్థమైంది. అప్పటి నుంచి నేను ఇంకా చెప్పడం స్టార్ట్ చేశాను. తప్పు ఒప్పు మన వారు అందరూ మనమే, కాస్త తప్పు ఉంటే తెలుసుకొని ఇంకోసారి ముందుకెళ్ళిపోతాం. అంతేకాని నువ్వు ఎప్పుడైతే తెలిసిన దాన్ని పంచకుండా ఉంటావో, నీ జ్ఞానాన్ని ఎంత పంచితే అంత పెరుగుతుందండి జ్ఞానం. ఆ దాచుకుంటే ఎవరు దొంగలించలేనిది జ్ఞానం ఒక్కటే. నువ్వు ఎంత నేర్చుకుంటావో ఆ నేర్చుకోవడం ద్వారా ఫస్ట్ మనమే వింటాం. ఇప్పుడు నేను ఇది చెప్తున్నాను, చెప్పినప్పుడు ఫస్ట్ నాకంటే మీకంటే ముందు నేనే వింటున్నాను. అంటే నేను ఎలా చెప్తున్నాను, నెక్స్ట్ నేను ఎలా విధంగా చెయ్యాలి అని నన్ను నేను నేర్చుకోవడం కోసమే ఈ క్లాస్ చెప్తున్నాను. అంటే నన్ను నేను ఎదగడం కోసమే, మనం సెల్ఫ్ చెక్ చేసుకోవడం కోసం ఎవరైనా కూడా ఎవరిది వాళ్ళు చూసుకోవాలి. ఉప్పు కప్పు రంబు నొక్క పూలికలుండు చూడ చూడ రుచుల జాడ వేరయ్య, పురుషులందు పుణ్య పురుషులు వేరే విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఈ పుణ్య పురుషులందరూ కూడా ఎక్కడికి చేరుతారు? ఒక గూటి పక్షులందరూ ఒక్క దగ్గరికి చేరుతారు. అంటే ఇప్పుడు కాకులు ఉన్నాయి అనుకోండి, కాకులు అన్నీ ఒక గూటికి చేరుతాయి, కోకిలలన్నీ ఒక గూటి చేరుతాయి. అలాగే ఈ పిరమిడ్ మాస్టర్స్ అందరు కూడా ధ్యానం చేసేవాళ్ళు, చెప్పే వాళ్ళందరూ అన్ని ఇక్కడికి చేరుతామండి, ఈ పిఎస్ఎస్ఎం అనే గూటికి చేరుతాం. అందరం కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్కి చేరుతాం. అందరం కూడా ఈ గూటికి చెందిన వారమే. కానీ ఆ గూట్లో ఎవరికి ఇష్టమైంది వారు చెప్తున్నారు. ఒకరు క్లాసెస్ చెప్తున్నారు, ఒకరు డిజిటల్ వర్క్ చేస్తున్నారు, ఒకరు ఫిజికల్గా వర్క్ చేస్తున్నారు. ఎంతో అద్భుతంగా ఎవరి లక్ష్యం వారు తెలుసుకొని ఆ విధంగా తారు ముందుకెళ్తున్నారు. అందులో ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, అంతా సరి సమానమే. సార్ ఎంత చక్కగా చెప్పారండి మనకు. నువ్వు ఎక్కువ కాదు, అంత బ్రహ్మర్షి స్థితిలో ఉండి కూడా నేను కూడా చివరి వరకు నేను నేర్చుకుంటున్నాను, ఇంకా నేను నిత్య విద్యార్థిని అని చెప్పారు సార్. ఎప్పుడు కూడా నాకంతా తెలుసు అని అది ఎప్పుడు కూడా చెప్పలేదు. మనం అందరం కూడా రోజు నిత్య విద్యార్థిగానే ఉండాలి. రోజు కూడా మనం నేర్చుకుంటూనే ఉండాలి. ఆ నేర్చుకున్న దాన్ని పంచుతూనే ఉండాలి అందరికీ కూడా. ఆ ఉప్పు కర్పూరం రెండు సేమ్ కనిపిస్తుంది, చూడడానికి తెల్లగానే ఉంటుంది, కానీ అది వేరు ఇది వేరు, ఉప్పు వేరు కర్పూరం వేరు. అలాగే కూడా మనము కూడా ఎలా ఉండాలంటే అందరితో పంచుకోవాలి, అందరితో చెప్తూ కూడా. ఆ తామరాకు మీద నీటి ఆ బురదలో ఉంటుంది తామరాకు, కానీ దానికి ఏదైనా అంటుతుందా? అలాగే మనం కూడా అటు సంసారంలోనూ ఉండాలి, ఇటు నిర్వాణంలోనూ ఉండాలి. దేనిని వదిలిపెట్టకూడదు. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చేసుకోవాలి. అటు బాధ్యతగా ఇంట్లో వర్క్ చేసుకోవాలి, అటు స్పిరిచువల్గా ఉండాలి, ఇటు ఫిజికల్గా, రెండు సమానంగా చేస్తూ ఈరోజు అద్భుతంగా ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ముందుకు వెళ్తున్నారు. అదే విధంగా ఒక పిరమిడ్ మాస్టర్ కావాలి అంటే ఊరికి ఏది రాదండి. ఎన్నో జన్మల నుంచి సాధన చేసి జ్ఞానాన్ని పొంది ఉంటేనే కానీ ఈరోజు మనం ఈ భూమి మీదకి రాలేదు. మనందరికీ తెలుసు, కురుక్షేత్ర యుద్ధంలో ఆ భీష్ముడు ఆ 18 రోజుల ఆ యుద్ధ రణరంగంలో తాను పోరాడినప్పుడు 10వ రోజున తను అంపశయ మీద పడతాడు. ఇంకా 18 రోజుల యుద్ధం ఉంటుంది. 10వ రోజు తను ఆ భీష్ముడు అంపశయ మీద పడతాడు. ఆ బాణాలు ఎన్నో కుచ్చుకుంటూ ఉంటాయి తనకి. అయినా కూడా తన లక్ష్యాన్ని అంపశయ మీద ఉండి తను నిరూపించాలి అనుకున్నాడు. ఇవందరికీ కూడా ఆదర్శంగా నిలిచాడు తను. దాని మీదనే యుద్ధం అయిపోయి అంతవరకు కూడా ఆ భీష్ముడు అంపశయ మీదనే ఉన్నాడు. తను ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు తను ఆ శరీరాన్ని వదిలివేయవచ్చు, కానీ తను ఎప్పుడు తన శరీరాన్ని వదిలివేయలేదు. తను చివరి వరకు ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. ఆ యుద్ధం అయ్యేంత వరకు కూడా అక్కడే ఉన్నారు. మనము కూడా ఏదైనా పని చెయ్యాలి అనుకుంటే, దేనినైనా తలపెట్టుకుంటే, మా లక్ష్యం అది తీరేంత వరకు మనం దానిని 100% చేసి తీరాలి. మధ్యలో నాకు కొద్దిగా చేసి నాకు రావట్లేదు, నేను చేయలేను, నాకు చేత కాదు అని పక్కన పెట్టకూడదు. ఎప్పుడు కూడా ఎస్ చేయగలవు, నేను చేస్తాను అను. నిన్ను నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, నీ లోపల నుంచి సరైన దృక్పథం ఎప్పుడు ఉంటుందో, ఎలా చేయాలి అని నిన్ను నువ్వు మోటివేట్ చేసుకుంటావో. ఎవరికి ఏది చెయ్యరండి, ఎవరు ఏమి చెప్పరు, జస్ట్ చెప్తారు అంతే.
చేయవలసింది మనమే, తెలుసుకోవాల్సింది మనమే, ఆత్మజ్ఞానాన్ని పొందవలసింది మనమే, మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి. ధ్యానంలోకి ఉద్ధరేదాత్మానాత్మానం ఆత్మానం అవసాదేత్ అన్నారు. ఎవరో వచ్చి, ఏ దేవుడో వచ్చి మన తలరాతని మార్చాడు. మన తలరాత మనమే, మన చేతుల్లోనే ఉంది, మనమే మార్చుకోవాలి. ఎలా ఉండాలి నీ జీవితం అనుకుంటే అలాగే సాగుతుంది. నేను చక్కగా ధ్యానిగా ఉండాలి, అందరికి ఉపయోగపడే విధంగా ఉండాలి, పనికొచ్చే విధంగా జీవించాలి అనుకుంటే నీ జీవితం అలాగే ఉంటుంది. లేదా భయంతో ఆగిపోతావో నీకు అక్కడి వరకే ఆగిపోతావు. నీ ఇంకా ఆత్మ ప్రగతి అనేది ఎదగదు. కానీ ఏదో ఒక రోజు ఆ జన్మలో తీరేంత వరకు నువ్వు భూమి మీదకి రావాల్సిందే. పునరపి మరణం పునరపి జననం. నువ్వు అది ఎప్పుడైతే నువ్వు చేయాలి అనుకుంటావో అది తీరితేనే నేను జన్మ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. అది నెరవేరేంత వరకు నువ్వు మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే, నువ్వు చేయవలసిందే, వెళ్ళవలసిందే. మనం ఒక వర్షం పడుతున్నప్పుడు ఆ పక్షులను చూస్తాం. ఆ రామచిలుకలు అవన్నీ కూడా, చిలుకలు, రామచిలుకలు, పక్షులన్నీ కూడా వర్షం పడుతుంటే వర్షానికి తడవకుండా, వర్షానికి భయపడి ఆ గూట్లోకి వెళ్ళి దాక్కుంటాయి. తడుస్తానేమో అని భయంతో వర్షానికి. కానీ ఆ వర్షం పడుతుంటే కూడా ఆ వర్షానికి ఎదురేగే పక్షి ఒకటే అండి, ఈగల్. ఆ ఈగలు ఏం చేస్తుందంటే ఎంత వర్షం పడినా కూడా ఆ మబ్బులకు, ఆకాశానికి ఎదురీగుతుంది తను. ఆకాశంలోకి దూసుకెళ్తుంది తను. ఆ పైకి, ఆ వర్షం అందనంత పైకి ఎదుగుతుంది తను. అంటే దానికి ఆ ఈగలు తన ఇవన్నీ దాటిపోయి పైకి ఎదుగుతుంది. అంటే ఈ మనిషి మైండ్ని ఎప్పుడు ఈగల్ మైండ్ అంటారు. ఎందుకంటే తను పొందాలి, సాధించాలి అనుకున్నది ఎప్పుడు కూడా అది ఎప్పుడు వర్షానికి భయపడలేదు, దాక్కోలేదు. ఆ వర్షం పైకి దూసుకెళ్ళిపోయింది ఆకాశంలోకి. అలాగే మనం కూడా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు దాన్ని భయపడి అక్కడ ఆగకూడదు. మన లక్ష్యం ఏమిటో తెలుసుకొని ఆ లక్ష్యం వైపు అడుగులు వేయాలి. నువ్వు ఎప్పుడైతే నీ లక్ష్యాన్ని తెలుసుకొని ఆ విధంగా అడుగు వేసినప్పుడు ఆ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు. ఎప్పుడైతే ఆ ఈగల్లాగా పైకి దూసుకెళ్ళిపోతుందో, అక్కడ ఆ ఈగలు పైకి వెళ్తుందో, అది ఈగలు ఏమనుకుంటుందంటే తను లక్ష్యం సాధించాలి అనుకున్న వాటికి తను ఊరికే వేరే వారితో ఆ గుంపులు, ఇప్పుడు పక్షులన్నీ గుంపులుగా ఉంటాయి, ఆ గొర్రెలు అన్నీ మందగా వెళ్తాయి, కానీ ఈగలు ఎప్పుడు ఒంటరిగానే వెళ్తుంది. చాలా మంది అనుకుంటారు ఒంటరిగా ఉండడం భయపడుతుంటారు, అది బలహీనత అనుకుంటారు. కానీ ఒంటరిగా ఉండడం బలహీనత కాదండి, అది ఒక బలం. నీ బలం నీకు గుర్తు చేస్తుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను చూసి పారిపోతాం, భయపడతాం. కానీ ఆ సమస్య ఊరికే రాదు. మన అందరికీ తెలుసు కార్యకారణ సంబంధం. ఏదైనా వచ్చింది అంటే అక్కడ కారణం ఉంటేనే ఇక్కడ కార్యం జరుగుతుంది అని. మన గత జన్మలో మనమైతే ఎన్నుకొని వచ్చామో ఈ భూమి మీదకి, ఆ సమస్యలు ఎదుర్కోవడానికే వచ్చాము మనం ఈ భూమి మీదకి, వాటన్ని దాటడం కోసమే వచ్చాము అన్న సత్యాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, అర్థం చేసుకుంటామో, అప్పుడు మన జీవనం చాలా అద్భుతంగా సాగుతుంది. లేక ఆ సమస్యలకి భయపడి నువ్వు ఎప్పుడైతే ఆగిపోతావో నీకు ఇంకా అక్కడే ఉంటావు. ఇంకా దాని నుంచి నువ్వు ముందుకు వెళ్ళలేవు. కానీ అలాగే దాన్ని తెలుసుకొని నువ్వు ఎప్పుడైతే అది బలహీనత కాదు నాది అని చెప్పేసి అనుకొని నువ్వు బాధ్యతగా ముందుకెళ్తావో, ఆ సమస్యని పరిష్కరించుకుంటావో, దానికి ఎదురుగుతావో, ఆ కష్టాలన్నీ నీకు అప్పుడు తొలగిపోతాయి. చాలా చిన్నగా అనిపిస్తుంది. అది ధ్యానంలోకి రాకముందు ఆ కష్టాలు, బాధలన్నీ కూడా చాలా పెద్దగా అనిపిస్తాయి. కానీ నువ్వు ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చాక మనం భూమి మీదకి ఎందుకు వచ్చామో అన్న సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆ సమస్యలన్నీ చాలా చిన్నగా అయిపోతాయి. దానిని ఎలా చూడాలో మనం చాలా చిన్నగా చూస్తాం. ఓహో అదే మనమే ఎన్నుకొని వచ్చాం కదా ఈ భూమి మీదకి, ఇంకా వేరే మనకు అర్థమైపోయింది, ఆ సత్యం అర్థమైపోయింది. ఆ సత్యం అర్థమైపోయినప్పుడు మనకి ఇంకా భయం ఎందుకు, బాధలు ఎందుకు, ఏడవం. అప్పుడు ధ్యానంలోకి రాకముందు ఏడుస్తాం చాలా, ఇన్ని సమస్యలు నాకే వచ్చాయా, నేను కూడా అలాగే అనుకునేదాన్ని. ఏదైనా సమస్య వస్తే అరే నేను ఈ జన్మలో ఏం చేయలేదే, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, నాకే ఎందుకు ఇన్ని బాధలు వచ్చినాయి అని చెప్పేసి దేవుడి ముందు కూర్చుని ఏడ్చేసేదాన్ని.
అప్పుడు నాకే ఎందుకు ఇచ్చావు, ఈ జన్మలో చేసుకోలేదు కానీ నువ్వు గత జన్మలో చేసావుగా, అవి ఊరికే పోతాయా అన్న సత్యం నాకు తెలియలేదు. నేను ధ్యానంలోకి వచ్చాక దానిని అర్థం చేసుకొని అవగాహన చేసుకున్నాక అప్పుడు నాకు అర్థమైంది, ఓహో నేను నేను ఇంకా ఏడవకూడదు, ఏది కూడా నేనే ఎన్నుకొని వచ్చాను, నా జీవితంలో ఏది జరిగినా కూడా దానికి పూర్తి బాధ్యత నాది అని నేను ఎప్పుడైతే దాన్ని యాక్సెప్ట్ చేయడం ప్రారంభించానో అది చాలా చిన్నదిగా అనిపించింది. చాలామంది అనేవాళ్ళు, మీరు ధ్యానం చేస్తారు కదా, ఏదైనా జ్వరం వచ్చిందా అనుకోండి, ఏదైనా ప్రాబ్లం హెల్త్ ఇష్యూస్ వస్తే అడిగేవారు, మీరు ఇంత ధ్యానం చేస్తారు కదా మీకు కూడా వస్తాయా అంటే నేను అప్పుడే చెప్పేదాన్ని, ధ్యానం చేసినంత మాత్రాన రావు అని నేను చెప్పలేదు. ధ్యానం చేస్తే వస్తాయి, కానీ దానిని మనం ఎలా ఎదుర్కోవాలి అన్న విషయం మనకి స్పష్టత తెలుస్తుంది. ధ్యానంలో రాకముందు ఏడ్చే వాళ్ళం ఎందుకు వచ్చాయని, కానీ ధ్యానంలోకి వచ్చాక అవి ఎందుకు వచ్చాయి తెలుసుకున్నాం కాబట్టి దాని నుంచి ఎలా దాటాలో మనం అర్థం చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళాము అని అప్పుడు అర్థమయ్యి మనం దానిని సమస్యగా తీసుకోకుండా చాలా ఆనందంగా స్వీకరించే వాళ్ళం. ఏది జరిగినా కూడా యాక్సెప్ట్ చేస్తూ మనం ఇంకా ముందుకు వెళ్తాము. ఏది జరిగినా కూడా మన అంగీకారంతో వచ్చిందని తెలుసుకున్నప్పుడు మనకి ఇంకా అక్కడ దుఃఖం ఉండదు. ఒక్కసారి మన అబ్రహం లింకన్ గారిని అడిగారట, మీకు ఆదర్శం ఎవరు అని అడిగినప్పుడు ఆయన చెప్పారంట, మా తండ్రి గారు నాకు ఆదర్శం అని. ఇలా మీ తండ్రి గారు మీకు ఆదర్శం, ఆయన చెప్పులు కుట్టేవారు కదా, మీకు ఎలా ఆదర్శం అని అన్నప్పుడు అతను చెప్తాడంట, నాకు మా తండ్రి గారు చెప్పులు కుట్టడంలో ఉన్నంత పర్ఫెక్ట్ ఇంకా ఎందులో లేరు, అతను చాలా పర్ఫెక్ట్గా చెప్పులు కుడతాడు కాబట్టి తను నాకు అంత ఆదర్శం అని చెప్పారంట. మనం ఏ పని చేసినా కూడా, అది ఏదైనా కానీ నువ్వు ఏ వర్క్ చేసినా కూడా అందులో 100% చేయాలి. నువ్వు ఎప్పుడైతే ఆ పని పర్ఫెక్ట్గా చేస్తావో, నువ్వు ఎప్పుడైతే ఆ పనిని సమానంగా పర్ఫెక్ట్గా చేస్తావో ఆ పనిలో నువ్వు నీ వంతు ఎఫెక్ట్ పెడతావు, అక్కడ అదే చాలా అద్భుతంగా వస్తుంది. ఏది చేసినా కూడా అదొక కుట్టు మిషన్ కానీ, ఇప్పుడు ఒక బయట మనం వెళ్ళినప్పుడు ఒక ఫుడ్ షెఫ్ని తీసుకోండి, ఆ షెఫ్ వంట చేయాలి అంటే చక్కగా తను ఎంతో ఇంట్రెస్ట్తో చేయాలి, అలా చేసినప్పుడు ఆ వంట బాగా కుదురుతుంది. లేకపోతే ఆ వంట సరిగా ఉండదు. సార్ ఎంత చక్కగా వంట చేస్తారు అంటే మనం అక్కడ అన్నీ అదే పోయి ఉండాలి. నువ్వు ఏ పని చేస్తున్నప్పుడు కూడా ఆ పనిలో నువ్వైపోయి ఉండాలి, అక్కడే ఉండాలి. నువ్వు ఏది చేస్తేవో అక్కడ మాత్రమే ఉండాలి. నువ్వు ఏ పని చేసినా కూడా అక్కడే నువ్వు ఉండి చేస్తే అది 100% సాధన సక్సెస్ అవుతుంది. ఇప్పుడు క్రికెట్ తీసుకున్నా కూడా, ఒక చెస్ తీసుకున్నాం అనుకోండి, ఒక చెస్ ఆడేటప్పుడు ఆ చెస్ బోర్డు మన లక్ష్యం ఏంటి, ఆ కింగ్కు ఫస్ట్ మనం చెక్ పెట్టాలి. ఆ చెక్ పెట్టాలి అంటే, ఆ కింగ్కు చెక్ పెట్టాలి అంటే మనం 4 దిక్కులు చూస్తూ ఉండాలి. మనకు ఆ గేమ్ మెలకువలు తెలిసి ఉండాలి ఫస్ట్. రాజుకి చెక్ పెట్టాలి అంటే మనం ఎలా ఆట ఆడాలి అన్న విషయం మనకు ఎప్పుడైతే తెలుస్తుందో మనం ఆడుతూ పోతుంటాం. కానీ మనకు ఇలా ఆడాలో తెలియకపోతే మనం ఆ గేమ్ ఆడలేం కదా. అలాగే ఇప్పుడు కూడా ఈ జీవితం అనే ఆటలో మనం ఎలా ఆడాలో తెలుసుకున్నప్పుడు, భూమి మీదకి ఎందుకు వచ్చామో తెలుసుకున్నప్పుడు, ఎలా ఆడాలో తెలుసుకున్నప్పుడు అప్పుడు మనం మన జీవితాన్ని చక్కగా ఆడుతూ ఉంటాం, ఒక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం, ఒక ఆటలాగా ఆడుతూ ఉంటాం. ప్రతిరోజు ప్రతి విషయాన్ని కూడా చాలా సరళంగా తీసుకుంటాం, దేనిని కూడా మనం వేరే రకంగా తీసుకోము. ప్రతిదాన్ని సరళంగా తీసుకొని చేస్తూ ఉంటాం. వర్క్ అలా చేసినప్పుడు ప్రతి పనిలో కూడా పర్ఫెక్ట్ సక్సెస్ అవుతూ ఉంటాం. మన జన్మ ప్రణాళిక, ఒక్కొక్క జన్మకి ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది. ఏ జన్మ తీసుకున్నా కూడా అది ఊరికే ఉండదు. ఆ జన్మ తీసుకోవడానికి ఒక ప్రణాళిక తీసుకొని వస్తాము. ఆ జన్మలో నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుంటూ ఉంటాము. ఎలా అయితే ఇప్పుడు ఒక పైకి ఎక్కాలి అంటే, ఒక డాబా పైకి ఎక్కాలి అంటే ఫస్ట్ ఒకటేసారి పై వరకు చేరుకోలేం కదా, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తాము. అలాగే ఇక్కడ కూడా మన లక్ష్యాన్ని మనం చేరుకోవాలి అంటే, ఆ స్థితికి వెళ్ళాలి అంటే జన్మ పరంపరలు దాటుకుంటూ ఎక్కుతూ జన్మలు తీసుకుంటూ అన్ని జన్మల్లోనూ అన్ని పాఠాలు నేర్చుకుంటూ, ఆ నేర్చుకున్న పాఠాలని అనుభవాలను తీసుకొని మనం ఇంకా ముందుకెళ్తాం. పిరమిడ్ మాస్టర్స్ వృత్తి ఈ జన్మకి ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా అలాగే తీసుకొని వచ్చాడు. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ఈ జన్మలో తన ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము, ధ్యాన జగత్తుకే తన వంతు తను చేస్తూ అందరికీ ఒక ఆదర్శప్రాయంగా నిలిచారు ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా.
మనము కూడా ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు దానిని ఊరికి వదిలిపెట్టకూడదు. ఏది నేర్చుకున్నా కూడా అందులో 100% చేయాలి. దానికి మనం ఒక చిన్న స్టోరీ చెప్పుకుందామండి ఈరోజు. ఒక అడవిలో ఒక అతను ధ్యాన సాధన చేస్తున్నాడు. ఒక 40 డేస్, 40 సంవత్సరాలు ధ్యానంలో ఉన్నాడు అతను. ఆ 40 ఇయర్స్ తను ధ్యానం చేసినప్పుడు కూడా తనకు ఏ విధమైన అనుభవాలు రాలేదు. ఏ విధమైన అనుభవాలు రాకపోయేసరికి తను చాలా విసుగొచ్చింది తనకి. ఇంకా ఏమి చేయాలో అర్థం కాలేదు. కాక తను ఇంకా సరేలే, నాకు ఇంకేమీ రాదు, నేను ఏమి చెయ్యలేను అని చెప్పేసి ఆ ధ్యాన సాధన వదులుకొని బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసి ఆ అడవి గుండా బయటకు వెళ్తూ ఉంటే ఆ అటుగుండా ఒక ఎడ్ల బండిలో ఇద్దరు వెళ్తూ ఉన్నారన్నట్టు. ఇద్దరు వ్యక్తులు వెళ్తూ ఉంటే వాళ్ళు చూస్తారు. నాయన ఎటు వెళ్తున్నావు అని అడిగినప్పుడు, ఏమో తెలీదు, వెళ్తున్నాను అంతే, ఎటు వెళ్తున్నానో నాకు తెలియదు, కానీ నేను వెళ్తున్నాను అని చెప్పాడు. అలా చెప్పినప్పుడు, సరే నువ్వు వెళ్తున్నావు కదా, మాతో పాటు నువ్వు రా అని చెప్తాడు. సరే అని చెప్పేసి ఆ స్వామి, అతను ఆ ధ్యానం చేసే ఆ యోగి వెళ్ళి వాళ్ళతో వెళ్తాడు. వాళ్ళిద్దరూ ఎవరు అంటే, అక్కడ ఒక రాజు ఉంటాడు, ఒక పల్లెటూరులో ఒక రాజు ఉంటాడు. ఆ రాజసభకి వీళ్ళు ఆ రోజు నైట్ గానా భజానా చేయడానికి వెళ్తున్నారన్నమాట. వారితో పాటు ఇతన్ని తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఆ రోజు రాజు వాళ్ళ ఇంట్లో గానా భజానా ఉంది. అతను తబలా వాయిస్తూ ఉంటాడు, ఆమె నర్తకి డ్యాన్స్ చేస్తుంది. వాళ్ళిద్దరు భార్య భర్తలు. సరే, అక్కడ అందరు వెళ్ళారు ఆ ఊరికి. వాళ్ళు అక్కడ కూర్చున్నారు. అతను తబలా వాయిస్తున్నాడు, ఆమె చక్కగా నాట్యం చేస్తుంది. అలా ఒక రాత్రి ఒక జాము గడిచిపోయింది, ఒక హాఫ్ డే గడిచిపోయింది, నైట్లో 12 వరకు గడిచింది. కానీ వాళ్ళు అలా డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళకి ఉత్సాహం రావాలి అంటే, ఎవరైనా డబ్బులు వేస్తేనే, ఎవరైనా డ్యాన్స్ చేసినప్పుడు డబ్బులు వేస్తేనే వాళ్ళకి కాస్త ఉత్సాహం వస్తుంది, ఎంకరేజ్ వస్తుంది, చేయాలి అనిపిస్తుంది. కానీ ఎవరు అక్కడ డబ్బులు వేయట్లేదు. ఆవిడకి ఉత్సాహం రావట్లేదు, డాన్స్ చేయాలి అనిపించట్లేదు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఆవిడ ఏం చేస్తుందంటే, కనసైగలతోటే వాళ్ళ భర్తకి సైగ చేస్తుంది. ఎవరు మనకి ఏమి డబ్బులు వేయట్లేదు, నాకేం చేయాలి అనిపించట్లేదు, మరి ఇప్పుడు ఏం చేద్దాం, మనం డ్రాప్ అయి వెళ్ళిపోదామా మధ్యలో అని చెప్పేసి ఆమె కనసైగతోటే అతనికి సైగ చేస్తుంది. అతను ఏం చెప్తాడంటే, లేదు లేదు, మనం ఒప్పుకున్నాం, చేస్తామని అంగీకారంతో ఇక్కడికి వచ్చాం, ఈ రోజు అంతా, ఈ రాత్రి అంతా. వాళ్ళు డబ్బులు వేసినా వెయ్యకపోయినా మన మధ్యలో వదిలేసి ఎటు వెళ్ళలేము ఈ రాత్రి పూట. కాబట్టి వాళ్ళు వేసినా సరే, ఒకవేళ వెయ్యకపోయినా కూడా సరే, మనం వచ్చింది మన పని చేసుకొని ఈ రోజంతా గాన భజన చేసేది వెళ్దాం అన్నసరికి ఆమె దానిని, ఆ సైగని అర్థం చేసుకుంటుంది. అర్థం చేసుకుని తను నాట్యం చేయడం మొదలు పెడుతుంది. మళ్ళీ అలా ఒక గంట గడుస్తుంది. తర్వాత అక్కడ రాజు కుమారుడు, రాజు కూతురు అందరు కూడా చక్కగా కూర్చొని ఆమె చక్కగా నాట్యం చేస్తుంటే వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. అప్పుడు ఆ రాజకుమారుడు ఏం చేస్తాడు, తన మెడలో ఉన్న ఒక హారాన్ని తీసి ఆమెకి బహుకరిస్తాడనమాట. ఇచ్చినప్పుడు ఆ రాజుకు చాలా కోపం వస్తుంది. ఏంటి, ఇస్తే నేను కదా ఇవ్వాలి, రాజకుమారుడు ఇచ్చాడు అని అక్కడ ఉన్నది తనకు అహం అడ్డొస్తుంది. ఇంకా నేను కదా ఇవాళ రాజును, నేను కదా, నువ్వెట్లా ఇస్తావు అనుకుంటాడు. అనుకొని సరే, ఓకే సరే పర్లేదులే, తను చాలా చక్కగా నాట్యం చేస్తుంది కదా, తను బాగా డాన్స్ చేస్తుంది కాబట్టి ఇచ్చాడు, పర్లేదులే అని తను సరి చెప్పుకుంటాడు. సర్ది చెప్పుకొని ఓకే అని సర్ది చెప్పుకొని చూస్తూ ఉంటాడు. ఇంకా కాసేపటి తర్వాత రాజు కూతురు ఏం చేస్తుందంటే, కాసేపటి తర్వాత రాజు కూతురు కూడా తన మెడలో ఉన్న ఇంకొక చైన్ తీసి వారికి బహుకరిస్తుంది. అప్పుడుకి ఆ రాజుకి చాలా కోపం వస్తుంది. ఆ రాజుకి చాలా కోపం వచ్చి, నేను కదా వెయ్యాలి, నేను కదా చెయ్యాలి, నేను చెయ్యాలి అనుకున్నది నేను చెయ్యకపోగా వారు చేశారే అనుకొని ఆపండి అని చెప్తాడు. ఆపండి, ఇక చాలు, మీరు చేసింది, నేను రాజుని, నేను కాకుండా మీరెలా ఇస్తారు అని చెప్పేసి తన అహం అడ్డు వస్తుంది. అడ్డు వచ్చి తన కోపంతో చాలు, ఇంకా డాన్స్ ఆపండి అంటాడు. ఆపండి అన్నప్పుడు సరే అని చెప్పేసి వాళ్ళు ఆపేస్తారు అక్కడికి. ఇంకా
ఆపేసిన తర్వాత ఆ రాజు కొడుకు తను మర్చిపోయాడు, ఇంకా తను వాళ్ళ రాజు కొడుకు అక్కడ నా కూతురే అన్న విషయాన్ని మర్చిపోయి నేనే రాజుని, ఏది చేసినా నేనే చేయాలి అన్న అహంతోటి వడ్డొచ్చి ఆ రాజుని కొడుకుని తిడతాడనమాట. నువ్వెలా ఇస్తావు, నువ్వు ఎందుకు ఇచ్చావు అని చెప్పినప్పుడు ఆ రాజు కొడుకు ఏం చెప్తాడట అంటే, అయ్యా తండ్రి గారు, నేను ఈరోజు మిమ్మల్ని చంపాలి అనుకున్నాను, ఈరోజు నేను మీకు చంపడం కోసం మీకు ముహూర్తం పెట్టాను, ఈ రాత్రి ఎలాగైనా సరే మిమ్మల్ని చంపాలి అనుకున్నాను అని చెప్తాడు. అన్నప్పుడు ఆ రాజు చాలా భయభ్రాంతులకు గురవుతాడనమాట. ఏంటిది నువ్వు అనుకున్నప్పుడు, లేదు నా చెల్లి ఒక అతను ప్రేమించింది, ఆ ప్రేమించిన అతనితో ఆమె ఆనందంగా గడపాలి అంటే, జీవించాలి అంటే ఆ పెళ్ళికి మీరు ఎలాగో ఒప్పుకోరు, కాబట్టి మిమ్మల్ని చంపేస్తే నా చెల్లి చాలా అతనితో ఉంటుంది, చాలా ఆనందంగా గడుపుతుంది అని చెప్పేసి అనుకుంటాడనమాట. అనుకున్నాను, అందుకనే నేను ఈరోజు మీకు చంపడం కోసం ముహూర్తం పెట్టాను. కానీ ఆ నర్తకి చాలా బాగా డ్యాన్స్ చేయడంతో, వాళ్ళిద్దరూ తబలా అక్కడ వాయించడంతో నన్ను నేను మైమర్చిపోయి అక్కడ కూర్చున్నాను. తను కనసైగా చూశాను, నేను చేయాలా ఆపేయాలని చూసినప్పుడు అతను కనసైగతోనే చెప్పడం చూశాను. వాళ్ళిద్దరి మధ్యలో చూస్తూ ఉన్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. వాళ్ళంతాగా అంటే వాళ్ళు ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు కమిట్మెంట్ అయి చేస్తున్నారు అని నన్ను నేను మర్చిపోయి, సరేలే ఈరోజు కాకపోతే రేపు చంపదాంలే అని చెప్పేసి పోస్ట్పోన్ చేసుకున్నాను అని చెప్తాడు. ఆ తండ్రి చాలా ఆశ్చర్యపోయి బాధతో భయభ్రాంతుడై ఆ కూతురు వైపు తిరిగి చూస్తాడు. అప్పుడు ఆ కూతురు ఏమంటుందంటే, నాన్నగారు, నేను ఈరోజు నా మంత్రి కొడుకుతో కలిసి వెళ్ళిపోవాలి అనుకున్నాను. ఈ రోజుకి నైట్ వెళ్ళిపోదామని మేము డిసైడ్ అయ్యాం. కానీ ఇక్కడ వీళ్ళు చక్కగా ఆమె డ్యాన్స్ చేస్తూ ఉండడం చూస్తూ నన్ను నేను మరిమర్చిపోయాను. వాళ్ళ సైగలు చూసి నన్ను నేను మరిమర్చిపోయి చాలా సరే టైం అయిపోయింది, ఆ మంత్రి కొడుకు వచ్చాడు, ఆల్రెడీ టైం అయిపోయి ఉంటుంది, ఇంకా వెళ్ళిపోయి ఉంటాడులే, రేపు వెళ్దామని చెప్పేసి నన్ను నేను పోస్ట్పోన్ చేసుకున్నాను, కాబట్టి నేను ఇక్కడ ఆగిపోయాను అని చెప్తాడు. అప్పుడు ఆ రాజుకు అర్థమవుతుంది, అమ్మ అంటే ఈరోజు నేను నా చావు నుంచి తప్పించుకున్నాను అని చెప్పేసి ఆ రాజు ఏం చేస్తాడు, అప్పుడు ఆ మెడలో ఉన్న హారాన్ని తీసి వాళ్ళకి బహుకరిస్తాడనమాట. అంటే ఒక చావు దగ్గరకు వచ్చేసరికి అతనికి కళ్ళ ముందు కనిపించింది అనమాట. అప్పుడు ఏది చేయాలంటే ఆ కూతుర్ని పిలిచి, నీ ఇష్టం తల్లి, నువ్వు ఏది చేయాలి అనుకుంటే అదే చెయ్యు, నీకు ఇష్టం, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటావో వారినే చేసుకో అని చెప్తాడు. అప్పుడు అంటే మనం చూసారా అంటే అక్కడ నర్తకి ఇదంతా కూడా అక్కడికి వచ్చిన యోగీశ్వరుడు చూస్తాడనమాట. ఆ యోగి చూస్తాడు. అప్పుడు అతనికి అనిపిస్తుంది, అరే నేను 40 సంవత్సరాలు సాధన చేశానే, అరే ఇంకొక సంవత్సరం చేసి ఉంటే బాగుండేదేమో, నా మూడకన్ను ఓపెన్ అయ్యేదేమో, నన్ను నేను తెలుసుకునేవాడినేమో, నేను ఆపి వచ్చి తప్పు పని చేస్తాను తను తెలుసుకుంటాడు, రియలైజ్ అవుతాడు. రియలైజ్ అయ్యి నేను వెళ్ళిపోతున్నాను, మళ్ళీ నా ధ్యాన సాధన కోసం నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అన్నమాట. అంటే చూసారా, ఒక నర్తకి వాళ్ళందరికీ ఎంత ఆదర్శప్రాయంగా నిలిచిందో వారిద్దరు కూడా. అంటే ఏదైనా తను యాక్సెప్ట్ చేశారు, ఏది వచ్చినా రాకపోయినా, వాళ్ళు డబ్బులు ఇచ్చినా కూడా ఇయ్యకపోయినా సరే వారు చేయాలి అనుకున్న పనిని చేశారు. అలాగే మనము కూడా ఏదైనా చెయ్యాలి అనుకుంటే దేనిని ఆశించి చెయ్యకూడదు. ధ్యానం చేస్తే చాలామంది అడుగుతారు, ధ్యానం చేయండి అని చెప్పినప్పుడు, ఓకే ధ్యానం చేస్తే తలనొప్పి తగ్గుతుందా, నా ఆరోగ్య సమస్యలు తీరుతాయా, నేను బాగుంటానా అన్నీ అంటారు. ఓకే, అవన్నీ వస్తాయి కావచ్చు, అది వేరే విషయం. కానీ ధ్యానం కోసమే చెయ్యాలి, ఫలితాన్ని ఆశించి ఎప్పుడూ కూడా చేయకూడదు. ఏది కూడా ఫలితాన్ని ఆశించి చేయకూడదు. ధ్యానం కోసమే చేయాలి. నువ్వు ధ్యానం చేస్తే అవన్నీ వస్తాయి కావచ్చు, నీ ఆరోగ్య సమస్యలు తీరుతాయి కావచ్చు, ఆరోగ్యం బాగుపడుతుంది, అది వేరే విషయం. అది నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు, చేయకుండా అది వస్తే రాని, కానీ నువ్వు దానిని ఫలితాన్ని ఆశించకు. ఎదుటి వారి గురించి నువ్వు ఫలితాన్ని ఆశించకుండా ఎప్పుడైతే చేస్తావో, నువ్వు లోక కళ్యాణం కోసం ఎప్పుడైతే చేస్తావో, యూనివర్స్ కోసం ఎప్పుడైతే నువ్వు వర్క్ చేస్తావో, అప్పుడు నీకు రావాల్సింది ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. నువ్వు కోరుకుంటే కోరంత వస్తుంది, నువ్వు కోరకుండా చేస్తే అది కొండంతా వస్తుంది. నువ్వు ఎప్పుడైతే అందరు బాగు కోసం, అందరూ యూనివర్స్ కోసం వర్క్ చేసినప్పుడు, అందరూ ఆనందంగా ఉన్నప్పుడు అందులో నువ్వు ఉంటావుగా.
ఆ సత్యం మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, సత్యం మనకు అర్థమవుతుందో, అంతా బాగుంటే అందులో మనం బాగుంటాం అన్న విషయాన్ని, సత్యాన్ని అర్థం చేసుకుంటామో, అప్పుడు అక్కడ కరెక్ట్ మన వర్క్ మనం చేయగలం. ఎందుకంటే ఏదైనా ఆశించి చేసినప్పుడు అది అక్కడ వరకే వస్తుంది. మనం దేనిని ఆశించకూడదు. ధ్యానం ఏదైనా ఆశించి చేసేది కాదు. ఏదైనా ఫలితాన్ని ఆశించకూడదు. ఎప్పుడు ఏది జరిగినా కూడా ఒక చెట్టును చూసుకోండి, ఆ చెట్టుకి ఒక పూలు వస్తాయి, పండ్లు కాస్తాయి. కానీ ఆ పండ్లని రాలగొట్టడం కోసం ఎంతో మంది బండలతో కొడుతూ ఉంటారు. ఆ కొట్టినా కూడా ఆ పళ్ళు రాలుతాయి. కానీ ఆ చెట్టు ఎప్పుడు ఏది ఆశించదు. ఏది ఉన్నా సరే ఆ చెట్టుకి మనం ఆదర్శంగా తీసుకోవచ్చు. ఎందుకంటే అది ఎలా ఉన్నా సరే తనకు ఒక ఆకులతో నీడ వస్తుంది, చెట్లకు ఆక్సిజన్ ఇస్తుంది, పండ్లను ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. అలాగే మన మనిషి జీవితం కూడా మనము కదా అలాగే జీవించగలగాలి, ప్రకృతితో మమేకమై జీవించగలగాలి. ఆ జంతువులు చాలా మంది అంటారు, ఆ మాంసం తినే వారందరూ ఆ పుట్టింది మన కోసమే అనుకుంటారు. చాలా తప్పండి. అవి భూమి మీద మనలాగే మనం ఎలా జీవించడానికి వచ్చామో అవి కూడా భూమి మీద జీవించడం కోసమే వచ్చాయి. వాటిని ఎప్పుడు చంపి తినరాదు. మన ఆకలి నింపడం కోసం వాటిని తినకూడదు. వాటిని మనం చాలా నేర్చుకోవాలి, ప్రకృతిని చూసి నేర్చుకోవాలి. ప్రతి జీవి కూడా ఇంత చక్కగా మనం గమనించగలిగితే కనుక వాటి నుంచి చాలా నేర్చుకోవచ్చు మనం ఏదైనా కూడా. అందుకే సార్ ఆ ట్రెక్కింగ్లో తీసుకెళ్తాడు, ప్రకృతిలో ధ్యానం చేయమంటాడు, వర్షంలో అంటే మనం ఎప్పుడైతే ప్రకృతికి దగ్గర ఉంటామో సహజంగా జీవిస్తాం, ఆర్టిఫిషియల్గా ఉండం. మనం ఈ మేడలలో మిద్దెలలో గడుచు ఆర్టిఫిషియల్గా అయిపోయింది ఇప్పుడంతా. నువ్వు బయటకు వెళ్ళు, బయట ప్రపంచంలోకి వెళ్తే, నువ్వు ప్రకృతితో గడిపితే అసలు నువ్వేంటి నీకు అర్థమవుతుంది. ఎంత స్వచ్ఛంగా ఉంటాయి, ఇవి ఆశించకుండా ఎలా ఉంటాయి. వాటిని చూసి మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో మనకి అసలు కొంచెమన్నా మనం దాని నుంచి తెలుసుకోగలుగుతాం. మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, మన నడవడిక ఎలా ఉండాలి, మనం ఈ విధంగా చేస్తే నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలి. నువ్వు సార్ అంటే నువ్వు హాని మంచి చేయకపోయినా పర్లేదు, వాడికి మాత్రం కీడు చేయకుండా ఉండు, అది చాలు. నీకు తెలిస్తే చెప్పు, తెలియకపోతే గమన ఊరుకు. అనవసరమైన మాటలు నోటి నుంచి ఎప్పుడు కూడా మాట్లాడరాదు. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా తన ఎలా ఉండాలి అంటే తన జీవితం నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండాలి. ఎవరైనా తనను చూసి నేర్చుకునే విధంగా ఉండాలి. ఎందుకంటే అందరూ వాళ్ళు చూస్తారు. ఇప్పుడు సార్ ఎంత చక్కగా, సార్ ఒక్కరే వచ్చారు, సార్ ఒంటరిగా 40 సంవత్సరాల కిందట ఒక్కరుగా తన లక్ష్యాన్ని సాధించారు. ధ్యాన శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు ధ్యానం కోసం అందరు ఈ రోజు ఎంత చక్కగా అద్భుతంగా ఇంత వ్యాప్తి చెందింది. అలాగే ప్రతి మనిషి కూడా నేను చేయలేను, నాతోటి ఏమవుతుంది అనుకోకుండా తన వంతు బాధ్యతని, సార్ లక్ష్యాన్ని మనం ఎప్పుడైతే మన లక్ష్యంగా అనుకుంటామో, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము అందరూ చేస్తూ మనం తెలిసిన జ్ఞానాన్ని పంచుతూ ఉంటే అంతటా కూడా లోక కళ్యాణం అయిపోతుంది. మన స్వీయ కళ్యాణం అయిపోయింది ఎప్పుడు. మన లోక కళ్యాణం కోసం మనం పాటుపడాలి. ఎలా ఇంతవరకు చేయగలిగితే అంత. అది సార్ ఎప్పుడు కూడా అన్నిటినీ వదులుకొని చేయమని ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. ఇటు సంసారంలోనూ ఉంటే అటు నిర్వాణంలో ఉండాలి. 50% స్పిరిచువల్గా ఉండాలి, అటు మనం ఇంట్లోనూ ఉండాలి. అన్నీ సమానంగా చేసినప్పుడే ఆ లైఫ్కి ఒక అర్థము, పరమార్థము, జీవితం, మనం భూమి మీదకి ఎందుకు వచ్చాము అన్న విషయం మనకు తెలుస్తుంది. మనం అర్థం చేసుకోగలం దానిని. అప్పుడు మన చేతికి ఇప్పుడు 5 వేళ్ళు ఉంటాయండి, అన్ని 5 వేలు ఒకటే రకంగా ఉన్నాయా? ఇది మన చేతే, కానీ ఒక్క చేతికి ఉన్న వేళ్ళు 5 వేళ్ళు ఒక రకంగా ఉండలేనప్పుడు అలాగే మనం కూడా అందరి నుంచి ఒక రకంగా ఆశించకూడదు కదా. తెలిసినవాడు ఒక రకంగా ఉంటాడు, తెలియనివాడు సార్ అక్సెప్ట్ చేస్తారు. ఎవరినైనా కూడా ఒకటే విధంగా చూస్తాడు. వాడికి తెలుసు, తెలియకపోతే ఈరోజు కాకపోతే రేపు నేర్చుకుంటాడు. కానీ నువ్వు తెలిసిన తర్వాత తప్పు చేయకూడదు అంటాడు. తెలియనప్పుడు చేస్తే అది పాపం, కానీ నువ్వు తెలిసి చేస్తే అది మహాపాపం. అది ఎందుకంటే నువ్వు అప్పుడు తెలియదు, నీకు తెలియనప్పుడు చేస్తే ఓకే యాక్సెప్ట్, తెలిసి చేస్తే అది మహాపాపం. తెలిసి కూడా ఎప్పుడు ఏది కూడా చెయ్యకూడదు, ఎవరికి హాని కూడా చెయ్యకూడదు. కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్బనే సంజ్ఞోస్య కర్మణి. అంటే ఈ భగవద్గీతలో శ్లోకం తీసుకుంటే ఆ భగవద్గీత శ్లోకానికి వారు ఆ నర్తకి అతని ఇద్దరు భార్య భర్త కూడా ఎంత చక్కటి ఉదాహరణగా. అంటే ఆ భగవద్గీతలో ఏం చెప్తారు, నువ్వు ఏది ఫలితాన్ని ఆశించకుండా చెయ్యు నాయనా అని చెప్తాడు. ఆ శ్రీకృష్ణుడు అర్జునుడితో, మనకు తెలుసు కురుక్షేత్ర యుద్ధం మొదలైనప్పుడు అర్జునుడు భయపడ్డప్పుడు అక్కడ అర్జునుడికి బోధిస్తాడు శ్రీకృష్ణుడు. అదే విధంగా నువ్వు కూడా ఇక్కడ దేనిని కూడా ఆశించకుండా నేను చేసినప్పుడు
నీ జీవిత లక్ష్యాన్ని నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో, ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా తన జీవిత లక్ష్యాన్ని ఈరోజు తెలుసుకొని అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. అయితే చాలామంది అడుగుతారు, నేను ధ్యానంలోకి వచ్చాను కదా, ఈరోజు ఇప్పుడు నాకు ఇంకా చాలామందికి మాస్టర్స్ అందరికీ థర్డ్ కన్ను మూడో కన్ను ఓపెన్ అయింది, అన్ని అనుభవాలు వచ్చినాయి, ఇంత నేర్చుకున్నాము, మరి నాకు రాలేదే అని అడుగుతారు. అంటే అది మర్చిపోతున్నారు వాళ్ళు. అంటే నువ్వు ఏది చేస్తే నీకు తిరిగి ఇది వస్తుంది. నువ్వు గత జన్మలో ఎంతవరకు చేసి ఉంటే ఈ జన్మలో అంత నుంచి యాడ్ అవుతుంది. నువ్వు గత జన్మలో 10th వరకు చదువుకున్నావు అనుకో, ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ధ్యానం స్టార్ట్ చేసినావో నీ ఇంటర్ నుంచి నువ్వు స్టార్ట్ చేయగలవు. కానీ నువ్వు అక్కడ ఫస్ట్ క్లాస్లో ఆగిపోయి ఉంటే నువ్వు మళ్ళీ సెకండ్ క్లాస్ నుంచి చదవాలిగా. అలాగే అందుకే అది విషయం అర్థం కాక వేరే వారితో ఎప్పుడు మనం పోల్చుకోకూడదు. ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి లైఫ్ డిజైన్ వారిదే. ఎవరికి వాళ్ళకి వస్తుంది కదా, నాకు రావట్లేదే, నేను తక్కువనా, వారు ఈరోజు మొన్ననే ధ్యానం వాళ్ళు అంటారు, నేను చాలా సంవత్సరాల నుంచి ఉన్నానండి ధ్యానంలో చక్కగా, కానీ నాకు ఇంకేమీ రాలేదు. వారు మొన్ననే ధ్యానంలోకి వచ్చారు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు, ధ్యానం గురించి చెప్తున్నారు, ఎన్ని చెప్తున్నారు అంటే వాళ్ళు గత జన్మలో ఆల్రెడీ డిగ్రీ వరకు చేసి ఉన్నారు, వాళ్ళంతా నేర్చుకుని ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు మళ్ళీ ధ్యానం చేయడం మొదలు పెట్టారో వాళ్ళ గత జన్మల నుంచి సంస్కారం అంతా మళ్ళీ ఈ జన్మలకి యాడ్ అయిపోయింది. ఇప్పుడైతే ఏదైనా బుక్ చదువుతున్నాం, మనం ఈరోజు ఒక బుక్ తీసుకున్నాం అనుకోండి, ఈ బుక్ ఈరోజు ఒకటే రోజు చదవం కదా, మనం ఈరోజు సగం చదువుతాము, ఇంకా సరే ఓపిక లేదు, ఏదో పని ఉంది, మనం చదవలేము, ఆ బుక్ మధ్యలో వదిలేసి పక్కన పెట్టేస్తాం. రేపు చదవాలి అనుకున్నప్పుడు మళ్ళీ మొదటి నుంచి చదవం కదా మనం, ఆ బుక్ తీసి మళ్ళీ ఇక్కడ వరకు చదవము, ఆ బుక్ నుంచి చదివినప్పుడు ఆ బుక్ అంతా మనకు గుర్తొస్తుంది ఇక్కడ వరకు చదవామని. అలాగే ఇది కూడా మనం ఏది చేసినా కూడా గత జన్మల నుంచి మనకి యాడ్ అవుతుంది. నువ్వు ఏది మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, నువ్వు ఏది చేస్తే నీకు అదే తిరిగి రాబడుతుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా కర్మఫలం అనేది ఉంటుంది. నువ్వు ఏది చేస్తావో, ఎంత చేస్తే అంత, ఏది చేస్తే అది తిరిగి నువ్వు దాన్నే తిరిగి పొందుతావు. మనం ఏదైనా చేసినప్పుడు దాని ఫలితాన్ని ఆశించకుండా మనం చేయవలసింది చేస్తే అది తప్పకుండా వచ్చి తీరుతుంది. ఈరోజు రాకపోవచ్చు, కానీ రేపైతే వస్తుంది. అది మాత్రం సత్యము. ఆ సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే తెలుసుకొని ముందుకెళ్ళిపోతావో అప్పుడు లక్ష్యం వైపు ఆటోమేటిక్గా నువ్వు, ఇప్పుడు అర్జునుడు ఒకసారి తన లక్ష్యం ఏంటో తను తెలుసుకున్నప్పుడు దాని మీదనే మనం దృష్టి పెట్టాలి. మన లక్ష్యం ఏంటో మనకు అర్థమైతేనే మనం దాని మీద దృష్టి పెట్టగలం. అర్థం కానప్పుడు అంతా మనం ఏం చేయాలో మనకు తెలియక మన జీవితం అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. కానీ నీకు క్లారిటీ వచ్చినప్పుడు, నువ్వు ఏదైతే తెలుసుకోవాలి అనుకున్నప్పుడు, నీకు ఏదైతే అర్థమవుతుందో అప్పుడు మాత్రం నువ్వు ఇంకేం చేస్తావు, చక్కగా దాని మీదే దృష్టి పెడతావు, అదే చక్కగా చేస్తూ ఉంటావు. అర్థం కానంత వరకే నీ సమస్య అంతా. అలా అర్థం కావాలి అంటే నువ్వు ఒక ధ్యానివై ఉండాలి. మళ్ళీ తిరిగి 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 అక్కడికే వస్తాం, మళ్ళీ మొదటికే వచ్చాం. ఏది చేయాలన్నా అది తెలుసుకొనే ఉండాలి. అది తెలుసుకుంటేనే మనం ఈరోజు ఇక్కడికి ఎదుగుతాం. అలా తెలుసుకొని కొనే ప్రయత్నంలోనే ఇదంతా చేస్తున్నాం. మనం రోజు కూడా నిత్య విద్యార్థిగానే ఉంటున్నాం. అయితే ప్రతి జీవికి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదండి. అది ఖచ్చితం. ఎవరైనా సరే అందరు కూడా చాలా భయపడతా ఉంటారు. అంటే నేను ఈ భూమి మీదకి వచ్చాను, ఈరోజు నాకు చావు వస్తుందేమో, చావు వస్తుందో, అసలు దేనికి భయం? ఎవరైనా సరే చావాల్సిందే. అంతటి శ్రీకృష్ణుడు అతనే ఈ భూమి మీదకి వచ్చాక తన జన్మని చాలించుకున్నాడు. అది ఎవరైనా, కృష్ణుడు కానీ, ఒక యేసుక్రీస్తు కానీ, ప్రభు కానీ, ఎవరైనా సరే భూమి మీదకి వచ్చిన ప్రతి జీవి పుట్టడంతోనే తన మరణాన్ని తీసుకొని వస్తాడు. అది ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకుంటావో, నాకు పుట్టుట నిజము, గిట్టుటయు నిజము, ఆ మరణానికి మధ్యలో ఉండేది ఇదంతా చక్క నాటకం. ఈ భూమి మీద మనం నాటకం ఆడడం కోసం వచ్చాం. సార్, ఈ జీవితాన్ని చక్క నాటకం ఆడావని, పాత్ర ఎంత ఉంది, ఆ పాత్రలను చక్కగా లీనమయ్యావు. మనం ఎవరైనా యాక్టింగ్ చూసుకోండి, సినిమాలో చూస్తే ఒక సావిత్రిదేవి చూసుకోండి, తను ఎంత బాగా నటిస్తుంది, అందులో లీనమైపోతుంది. తన చూసినప్పుడు అక్కడ తన యాక్టింగ్ చూస్తే మనకి
తను ఏడుస్తూ ఉంటే సడన్గా మనం చెంచిపోతాం, ఆ పాత్రలో లీనమైపోతుంది తను. అలాగే మనము ఏదైనా చెయ్యాలి అనుకుంటే అందులో అది ఉండి మనం చేసినప్పుడు అక్కడ రిజల్ట్ 100% వస్తుంది. పైపైన చేస్తే ఏది రాదు. నువ్వు చెయ్యాలి కాబట్టి చేస్తే ఏది రాదు. మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే దానిలో నువ్వు శ్రద్ధవం లేకపోతే జ్ఞానం అన్నారు కదా, ఏ పని చేసినా కూడా శ్రద్ధతో చెయ్యు. అలా చేసినప్పుడే నీకు ఫలితం దక్కుతుంది. ఫలితం ఆశించకుండా చేస్తే నీకు ఏది పొందాలనుకుంటే అది పొందుతావు. ఫలితాన్ని ఆశిస్తూ చేస్తే నీకు వస్తుంది, కానీ చాలా తక్కువ వస్తుంది. ఎప్పుడైతే ఆశించకుండా చేస్తావో అప్పుడే నువ్వు నీ జీవితం చాలా అద్భుతంగా ఆనందంగా జీవించగలుగుతాం. పక్కవారికి కోసం, వెనుకవారి కోసం వారేమనుకుంటున్నారో వీరేమనుకుంటున్నారో అని కాదు. నీ జీవితం నలుగురికి ఉపయోగపడే విధంగా జీవిస్తూ నీకు నువ్వు ఎలా ఉన్నావు, ఫస్ట్ నువ్వు హ్యాపీగా ఉన్నావా, సరిగా జీవించగలుగుతున్నావా, అది చెక్ చేసుకోవాలి. పక్క వాళ్ళతోటి వెనుక వాళ్ళతోటి కాదండి. మనం ఎలా జీవించగలుగుతున్నాం, ఎలా మారిపోయాం, ధ్యానంలోకి రాకముందు ఎలా ఉన్నాం, వచ్చాక ఎలా ఉన్నాం, మన జీవనశైలి మారింది అన్నప్పుడు మనకు తెలిసిన దాన్ని నలుగురికి పంచాలి కదా. అది పంచినప్పుడే మనం దానికి ఒక లక్ష్యం ఉంటుంది. దాన్ని చేరుకున్నప్పుడే మనం ఎవరమైనా కూడా మన ఈ భూమి మీదకి వచ్చింది. పరీక్షిత్ మహారాజు అనుకున్నాడంట, నాకు చావు రావద్దు కాబట్టి ఒక ఒంటి స్తంభం మేడ మీదకి ఒక మేడ కట్టుకుంటాడట. ఒంటి స్తంభం మేడ కట్టుకొని ఇక్కడ నాకు ఇంకా చావు రాదు అనుకున్నాడట. కానీ అక్కడికి అంతా ఒంటి స్తంభం మీద కూడా వెళ్ళి ఆ పాము వెళ్ళి కాటేసింది, చంపి. అంటే చూసారా, అంటే తను చావు కోసం భయపడి అక్కడ ఒంటి స్తంభం మీద కట్టుకున్నా కూడా చావు వచ్చింది, ఏదో రూపంలో వచ్చి తీరుతుంది. అక్కడ ప్రహ్లాదుడు శివుడు అలాగే జరిగింది. తను చావు వద్దు అనుకున్నాడు, చావుకు భయపడ్డాడు. హిరణ్యకశిపుడు చావుకి భయపడ్డాడు, నాకు చావు రాకూడదనే తను ధ్యానం చేసి వేడుకొని తపస్సు చేసి ఆ శివునికి వరం పొందాడు. ఏం వరం పొందాడు? నేను భూమి మీద చావకూడదు, ఆకాశంలో చావకూడదు, నేల మీద చావకూడదు, సాయం సంధ్య చావకూడదు, ఉదయం చావకూడదు. కానీ అంతా కోరుకున్న చావు ఆగిందా? అటు ఉదయము కాదు, సాయంత్రం కాదు, పగలు కాదు, ఆ నరసింహ అవతార రూపంలో వచ్చి తను ఆయుధంతో చావకూడదు. ఇన్ని కోరికలు చూసావా, చావు అంటే ఎంత భయం. ఆ చావు రాకూడదు అనుకున్నాడు. కానీ అటు మనిషిగా కాకుండా ఇటు జీవిగా కాకుండా నరసింహ అవతార రూపంలో వచ్చి ఆయుధం కాకుండా తన గోళ్ళతో రక్కి చంపేశాడు. అంటే సత్యం ఎంత ఇదిగా ఉంటుంది. చావుకి ఎప్పుడైతే భయపడుతూ ఉంటావో నీకు అది రోజు భయపడుతూ చచ్చేవాడికి రోజు చావే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే భయపడకుండా ముందుకెళ్తావు, ఈ రోజు కాకపోతే రేపు వచ్చి తిడుతుంది, ఓకే యాక్సెప్ట్, అది సహజం. ఈరోజు ఈ సారీ కట్టుకున్నాను, నాకు చాలా ఇష్టం కాబట్టి దీనినే రోజు కట్టుకుంటానా? లేను కదా. ఒకరోజు కట్టుకుంటా, 2 రోజులు, 4 రోజులు, దాని తర్వాత మురికైపోతుంది, చిరాకు వస్తుంది, లేదు తీసేస్తాం. అలాగే మనము కూడా, మన శరీరం, మన ఆత్మ కూడా, మనం ఈ భూమి మీదకి రావాలి అంటే ఒక శరీరం కావాలి. కాబట్టి ఒక శరీరాన్ని తీసుకొని ఒక తల్లిదండ్రుని ఎన్నుకొని ఈ భూమి మీదకి వస్తాము. మనం వచ్చిన పని అయిపోతే, మన లక్ష్యం నెరవేరితే మనం ఈ భూమి నుంచి వెళ్ళిపోతాం. ఇంకా ఆ టైం వచ్చింది, మన లక్ష్యాన్ని మనం చేరుకున్నప్పుడు ఈ భూమి నుంచి మనం ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. దానికి ఎలాగైతే ఈ చీర తీసేసి వేరే డ్రెస్ వేసుకుంటామో అలాగే ఈ జీవిలో ఉన్న శరీరం వదిలేసి ఆత్మ అనేది వెళ్ళిపోతుంది. ఆత్మకు ఎప్పుడు చావు లేదండి, శరీరానికే చావు. ఆత్మకు ఎప్పుడూ చావు లేదు. ఆత్మ ఎప్పుడు శాశ్వతమైనది, నిత్య అజో అంటే శాశ్వతమైనది ఎప్పుడు కూడా ఆత్మ అనేది. ఈ శరీరాన్ని 4 రోజులు జీవించే శరీరం కోసం ఎందుకండి అంత తాపత్రయం? ఇక్కడికి వచ్చామా, భూమి మీద మన పని మనం చేసుకున్నామా, మన లక్ష్యాన్ని మనం తెలుసుకున్నామా, మనం ఎలా జీవించే జీవితం ఏ విధంగా ఉంది, నలుగురికి పనికొచ్చే విధంగా ఉన్నామా, ఎలా జీవిస్తూ ఉన్నాం, మన జీవన శైలి ఎలా ఉంది, అందరికి ఉపయోగపడే విధంగా ఉండాలి. మాస్టర్స్ ప్లీజ్ కూడా అందరం కూడా ఈరోజు సారు ఇంత చక్కగా మన అందరికీ కూడా మన బాధ్యతను అప్పచెప్పారు. తన వర్క్ తను చేశారు, అందరికీ నేర్పించారు. అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టు కూడా చాలా చక్కగా చెప్పారు మనకి. ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చెప్పాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఒక తండ్రిగా తను ఎలా జీవించాలో మనకు నేర్పించారు. అందరూ కూడా ఆ సార్ చెప్పిన బాటలో వెళ్తూ, సార్ను నేర్పిన జ్ఞానాన్ని నేర్చుకుంటూ అందరికీ పంచగలిగితే గట్లా ఈ భూమి మీద అందరు కూడా ఆనందంగా జీవిస్తారు. అందులో మనం ఉంటాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, పావని మేడం గారికి, జ్యోష్ణ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమగురుల కోరిక, పత్రగారి కోరిక, పత్ర మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్.